దేవుని యొక్క నామానికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. లూకా సువార్త 17వ అధ్యాయంలో 28వ వచనం 29వ వచనాన్ని ధ్యానం చేశాం. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం 29వ వచనాన్ని ఈ యొక్క సాయంత్రం సమయంలో ధ్యానం చేసుకుందామా? The Gospel of Luke chapter 17 28 and 29. లూకా సువార్త 17 28వ వచనం 29వ వచనం. లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండేవి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశాను. తలవచ్చిన మహాపరిశుద్ధ చదువుని వచ్చిన దీవించండి. మొదటి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. వాక్యము మీది మీవారు ఈ వాక్యము చేత బ్రతికించి మీరే మహిమ పొందాలి. యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. గత వారం మనము అంతకుముందు వారు అంచె దినములు అనే అంశాన్ని బట్టి మనం మాట్లాడతాం. నెక్స్ట్ వీక్లో అంటే కిందటి వారంలో నోవాహు దినముల గురించి మనం మాట్లాడతాం. నోవాహు దినములు ఎలాంటివో మనం నేర్చుకున్నాం. ఈరోజు లోతు దినముల గురించి మనం చూడబోతున్నాం. లోతు దినములు ఈ మూడు కూడా ఒకటే. నోవాహు దినములన్నా, అంచె దినములన్నా, అలాగే లోతు దినములన్నా ఇవన్నీ కూడా మనుష్య కుమారుని దినములు. అంటే వీఆర్ ఇన్ ది ఎండ్ డేస్, అంటే లాస్ట్ డేస్ లో ఉన్నాము. సంఘము ఎత్తబడే ఆ యొక్క సమయంలో మనం జీవిస్తున్నాం. సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో తెలియదు, కానీ త్వరితంగా ఎత్తబడుతుంది. త్వరితంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాము. మేబీ ఆ శబ్దం విన్నప్పుడు ఇక్కడ మనం కూర్చున్న మనం ఎంతమంది ఎత్తబడతాము? ఆ దినాన్ని హాస్పిటల్లో ఉన్నవారు ఆ బేబీస్ పుట్టిన బేబీస్ అలాగే బియ్యాలు పడతారు. అక్కడ నర్సులందరూ కూడా ఉంటారు. ఆ ఒక్క బేబీ కూడా కనపడతారు. నర్సులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయిన బేబీస్ అని వాళ్ళు క్యాట్ చేస్తూ ఉంటారు. అటువంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయని ఇంకా వచ్చేసాయి. ఆ దినాల్లో ఉంటున్నాం. ఎప్పుడు ఎలాగా ప్రభు వస్తుందో తెలియదు. ఆయన వస్తాడు, ఆయన తన సంఘాన్ని మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? అక్కడ 7 సంవత్సరాల వివాహ మహోత్సవం లేకపోతే విందు కార్యక్రమం. ఈ దినాన్ని లోతు దినములో ఏం జరిగిందో మనం చూద్దాం. లోతు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుంది అంటున్నాడు. లోతు దినములు ఎలా ఉన్నాయి? లోతు దినాల్లో ఏ విధంగా ప్రజలు జీవించారు? లోతు దినాల్లో జనాలందరి యొక్క ఆలోచన ఎటువంటిదో అవే దినాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. లోతు దినాల్లో ఉన్న జనాలందరూ కూడా ద డేస్ ఆఫ్ వికెడ్నెస్, అంటే చెడిపోయిన దినాలు. గత వారం మనం నోవాహు దినాల గురించి చూసాం కదా. ఎలాంటి దినాలు నోవాహు దినాలు? బలత్కారంతో నిండిన దినాలు. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకం ఎలాగంట? చెడిపోయి ఉంది. భూలోకం అంతా కూడా సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపేసుకుంటారు. మరి ఇప్పుడేమి తక్కువ? మార్గాలు చెరిపేసుకోవట్లేదా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడవకుండా మార్గాలను చెరిపేసుకుంటున్నా. యేసు ప్రభువే మార్గము, నేనే సత్యము, నేనే జీవమున యేసు ప్రభుని పట్టించుకోకుండా, యేసు ప్రభుని నమ్ముకోకుండా, ఆయన యొక్క దారిలోకి రాకుండా మిగతా దారులన్నీ కూడా ఎలాంటివో తెలుసా? మార్గము తప్పిన దారులే, సరైన దారులు కాదండి. అవన్నీ కూడా మార్గములను చేపి వేసుకునే దారులు. లోతు దినములు అలాంటివో ఒకసారి మనం చదువుకుందామా? ఆదికాండం వద్దాం ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం 20 వచ్చి చదువుకుందాం. జెనసిస్ 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ
సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయనిలా నేను తెలుసుకొందును. ఇదండి సొదొమ గొమొర్రాల గురించి దేవుడు అబ్రహాంతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అబ్రహామ, సొదొమ గొమొర్రాల యొక్క మొర దగ్గరికి వచ్చిందన్నాడు. ఏమొరా? పాపము యొక్క మొర. పాపము భారమైపోయింది. వారి యొక్క పాపము, విచ్చలవిడితనము భారమైపోయింది. దేవుడు ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తాడు. అందరిని పిలవడు దేవుడు, ఇద్దరు వ్యక్తులు. అంటే మరణము ఎవరికి వస్తుంది అన్నమాటారా? ఒకటి, వారి పని ఏమీ లేనప్పుడు మరణం వస్తుంది. నీకు ఏ భూమి మీద నీ పని ఏమీ లేదు, నీ పని అయిపోయింది, ఇక్కడ కూర్చోవాలి. కరోనా దగ్గర ఉంది, ఇక్కడ కూర్చోవాలి. వాక్యం టైం, వాక్యంలో రావాలి. శాలే ఇక్కడ కూర్చోవాలి. జాగ్రత్తగా ఆరోగ్యమా ఇక్కడ పెట్టండి, 10 కథ పెట్టండి. ఇక్కడ చూస్తావా? ఇది ఇక్కడే ఉంచుతారు. చూడండి ఏం చెప్తున్నాను. ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తారు. ఒకరు ఎవరంటే సమయం అయిపోయింది, ఇంకా ఏ పని లేదు, పరిచయం చేయడానికి లేదు, పరిచయం అయిపోయింది, పని చేయడానికి లేదు, పని అయిపోయింది. ఆ వ్యక్తి యొక్క పని పూర్తిగా అయిపోతే దేవుడు తీసుకెళ్తాడు. చదవడం మాట ఒకసారి లూకా సువార్తలో ఆ మాట మనకు కనబడుతుంది. 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయం చదవండి. 23 అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళి అయిపోయింది. ఏ దినాలు అయిపోయినప్పుడు? సేవ చేసే దినాలు కానీ, పని చేసే దినాలు కానీ, ఇంకా దేవుడు ఈ వ్యక్తి చేయవలసిన పని అయిపోయింది అనిపించుకుంటే. బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పని ఏంటి? యేసు ప్రభువుకి బాప్తిస్మం ఇవ్వాలి, అది ఒక పని. యేసు ప్రభువుకి మార్గం సిద్ధపరచాలి, అంతే. యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చాడు, యేసు ప్రభు మార్గాన్ని కూడా సిద్ధపరిచాడు. యేసు ప్రభు యొక్క మార్గం ఏంటంటే ఆయన ప్రకటన చేయడం. అంటే యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన చెప్పిన వారు చెప్పడానికి నేను యోగ్యుడు కాదు, ఆయనని నమ్ముకోండి, ఆయనని నమ్ముకోండి అని యేసు ప్రభుని వేలెత్తి చూపించి ఈయనే దేవుడు అని యోహాను చెప్పడానికి వచ్చాడు. చెప్పేశారు, అయిపోయింది. యోహాను యొక్క తల శిరఛేదమైంది. ఎలా తీసుకెళ్తారో దేవుడు తెలియదు, ఎలాంటి మరణం కూడా దేవుడు అనిపిస్తాడో తెలియదు. మంచి మరణం అంటే అది మంచి మరణమే దేవుడి దృష్టిలో. దేవునికి స్తోత్రం చేద్దాం. చెడ్డ మరణం అనడానికి మనం ఏమీ లేదు. యోహాను యొక్క తల ఏమైంది? శిరఛేదనం అయిపోయింది, చనిపోయాడు. ఇక రాయమన్నమాట, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు, అది ఎవరైనా కావచ్చు. యేసు ప్రభు యొక్క సేవ సంపూర్ణమైతే ఆయన కూడా వెళ్ళిపోయాడు పరలోకానికి. మనం కూడా వెళ్ళిపోతాం, మన పని అయిపోతుంది అంటాం కదా. అది పని అయిపోయిందిరా బాబు అంటాం కదా. ఇదే పని అయిపోతే బాబు చేస్తాడు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు. రెండవది ఎవరు తెలుసా? పాపము పరిపక్వం అయితే మరణం అంటుంది. అంటే పాపము పండి 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 పాపం బాగా చేశారనుకోండి, ఇక పాపం చేయడానికి లేదు అన్నంతగా అయిపోయాడు. అంటే పాపం అంతా కూడా ఎలాగైపోయింది తెలుసా? భారం అయిపోయింది. అంటే పాపం ఏమైంది? బరువెక్కిపోయింది. ఆ పాపం బరువెక్కిపోయినప్పుడు అతను కూడా దేవుడు వచ్చినట్టే తీసుకెళ్ళిపోతాడు. ఈ రెండు వ్యక్తులు తీసుకెళ్తాడు. ఒకటి, పాపము బాగా పరిపక్వం అయినప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోతాడు, లేకపోతే సేవ సంపూర్ణమైనప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ సొదొమ పట్టణం యొక్క మొర, గొమొర్రా పట్టణం యొక్క మొర నా దగ్గరికి వచ్చింది అంటున్నాడు దేవుడు. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. సొదొమ పట్టణము, గొమొర్రా పట్టణాల యొక్క మొర నా దగ్గరికి వచ్చింది, వారి పాపం అంట బహు భారమైనది కనుక నేను దిగిపోయి అది నిజంగా ఉందో చూస్తాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడి ప్రారంభించాడు. చూడండి, వారి పాపం ఎంత పరిపక్వం అయిపోయిందో, వారు చేస్తున్న పనులు. ఆ దినాల్లో ఉన్న పనులు చెప్పమంటారా? ఒకసారి చదువుదామా? లూకా సువార్త 17వ అధ్యాయము 29వ వచనం, 28వ వచనం చదువు ఒకసారి. అయితే లూకా సువార్త 17:28 వచనం, లోతు దినములో జరిగినట్టును జరుగును, జనులు ఈ మాట చూడండి, తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నట్టుచు ఇల్లు కట్టుచు ఉండిరి. ఇదండి జనులు చేస్తున్న పాపం. పాపం అంటారు ఇది.
పాపమా? తినడం పాపమా? త్రాగడం పాపమా? కొనడం అమ్మడం, ఇంకా నారు నాటడం, ఈ మొక్కలు పెంచడం, తర్వాత ఇల్లు కట్టుకోవడం పాపం అంటారా? మరి దేవుడు అదేంటి అలా రాయించాడు? యేసుప్రభు ఈ మాట లోతు దినములో జరిగినట్టు ఏం జరుగును? జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు, అంటే ఇవన్నీ చేస్తున్నారు. ఎలా చేస్తారు చెప్పంటారా? దేవుని ప్రక్కన పెట్టి చేస్తున్నారు. ఇది దేవుణ్ణి కలుపుకొని నీవు చక్కగా దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ తింటూ సంతోషిస్తూ దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తే పర్వాలేదు. దేవుని వదిలేసి దేవుని విడిచిపెట్టేసి తినడంలో మునిగిపోయినవా, త్రాగడంలో మునిగిపోయినవా, లేకపోతే కొనడంలో మునిగిపోయినవా, అవ్వడంలో మునిగిపోయినవా? కొంతమంది దేవుని ప్రక్కన పెట్టేసి ఇంక వారి పనులు ఉంటాయి తెలుసా? ఇవే పనులు. మొక్కలు నాటడం, ఇల్లు కట్టడం, ఇవన్నీ కూడా దేవుని మర్చిపోయి, ఏంటంటే దేవుని మర్చిపోయిన వారి యొక్క బ్రతుకు ఈ లోతు దినాల్లో ఉన్న జనాలు కూడా అలాంటి వారు. దేవుని మరచినట్లయితే, దేవుని మర్చిపోకుండా మన జీవితంలో ఆయనని ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి తెలుసా? జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుని మర్చిపోవడానికి వీలేదండి, దేవుని విడిచిపెట్టడానికి వీలేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదువు ఒకసారి కీర్తన గ్రంథం 16వ కీర్తన చదవండి ఒకసారి. 4వ వచనం చదవండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి చాలండి శ్రమలు విస్తరించు. ఏంటి విస్తరిస్తారు? దేవుని విడిచిపెట్టి వేరొకరిని, అంటే ఆ వేరొకరికి తెస్తే ఎవరన్నా కావచ్చు, తిండవచ్చు. కొంతమందికి కడిపే దేవుడు. ఎవరు? కడిపే దేవుడు. తినమే బయటకు వెళ్తాడు. ఈ రోజు చూసారా హోటల్ చూసారా ఎంత 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 విస్తరించిపోయా? ఈ స్ట్రీట్ లో కనబడుతుంది, ఈ స్ట్రీట్ మూలలో కనబడుతుంది, మరో స్ట్రీట్ లో ఇలా అన్ని వీధుల్లో ఇవే కనబడుతుంది. తోపుడు పండి అక్కడ ఉండి అంటే మనుషులు ఎలా అయిపోయారు తెలుసా? తిండికి దాసోహం అయిపోయారు. కొంతమంది యొక్క కడుపు అంట వారికి దేవుడు అంట. చదవండి ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో ఆ యొక్క మాట తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయంలో చదవండి ఒకసారి. 19 చదవండి. 19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. ఇదండి భూ సంబంధమైన వాటి ఏంటంటే తినడం, త్రాగడం. ఒక ధనికుడు ఇలాగా ప్రార్థన చేశాడు. ప్రార్థన కూడా కాదు, ప్రాణంతో ఇలా అన్నాడు, ఆ ప్రాణమా అనేక సంవత్సరాలకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తినము, త్రాగము, సంతోషించుము, సుఖించు. 4 తినము, త్రాగము, సంతోషించుము, సుఖించుము అని ప్రాణంతో చెప్పుకుంటాడు. అదే ఒక మహారాజు ఏం చెప్పాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన తినట్లేదా? తింటున్నాడు. మరి ఏంటి తేడా? అతను దేవుని స్తుతిస్తూ తింటున్నాడు, ఇతనేమో దేవుని విడిచిపెట్టేశాడు, దేవుని మర్చిపోయాడు. ప్రార్థన చేయకుండా ఆహారాన్ని మృంగునట్లుగా నా జనులను మృంగు వారికి తెలివిలేదా దేవుడు అడుగుతున్నాడు. చాలా మంది ఆహారం దగ్గర పెట్టుకుంటారు, ప్రార్థన కూడా చేయకుండానే ఏం చేస్తారు? టకటకా పెట్టేసుకుంటారు. ఇది చెడిపోయిన జనం. లేకపోతే దేవుని మర్చిపోయి వారు తమ యొక్క పనుల్లో నిమగ్నమైపోయినారే, వారి పాపము బహు భారమైనదని దేవుడు చెప్తూ ఉన్నాడు. నరకానికి దేవుడు ధనికుని ఎందుకు తీసుకెళ్ళి చెప్పమంటారా? ధనికుని ఎందుకు తీసుకెళ్ళి తెలుసా? ఒకే ఒక కారణం, దేవుణ్ణి మర్చిపోయాడు. అంతే, దేవుణ్ణి మర్చిపోయాడు ధనికుడు. లాజరు దేవుణ్ణి గుర్తించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తావా? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండొచ్చు, నీవు ధనికమైన స్థితిలో ఉండొచ్చు, లేకపోతే దరిద్రమైన స్థితిలో కూడా ఉండొచ్చు. అదేమి కూడా ప్రాబ్లం లేదు. దేవుణ్ణి మర్చిపోతేనే ప్రాబ్లం. నీవు ధనికమైన స్థితిలో ఉన్నా, దరిద్రమైన స్థితిలో ఉన్నా, ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకో.
పెట్టుకోవాలని తెలుసా? దేవుడు మన మనసులో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన తలంపులో ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్తావా? ఇదేనండి దేవుడికి మహిమ పరచడం అంటే. దేవుడిని మర్చిపోతే దేవుడికి మహిమ ఇవ్వగలమా? దేవుడిని గుర్తుపెట్టుకుంటే దేవుడికి ఎల్లప్పుడూ కూడా మహిమ ఇవ్వగలరు. అందుకే దేవుడిని మర్చిపోవడానికి వీళ్ళు జనులు మర్చిపోయారు, తినడంలో మునిగిపోయారు, త్రాగడంలో మునిగిపోయారు. వారు నాడుతున్నారంట, కొట్టున్నారంట, అమ్ముతున్నారంట, ఇండ్లు కట్టుచు వారు నిమగ్నమైపోయారండి. నిమగ్నమైపోయారు. ద డేస్ ఆఫ్ వికెడ్నెస్ అంటే దీన్ని. వికెడ్నెస్ అంటే బాగా పాపముతో నిండిన లోతు యొక్క దినాలు కనబడుతున్నారు. ఇప్పుడు లేదా పాపము దినాలు? మర్చిపోతున్నారు. దేవుడిని విడిచిపెట్టేస్తున్న జనాలు కనబడుతున్నారు. మళ్ళా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడేమవుతుందో తెలుసా? మనుషులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు, వెనక్కి తిరిగి చూస్తున్నారండి. దేవుడు అంటున్నాడు, నాగటి మీద చేయి వేసి వెనక్కి తప్పి చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. అతడు నష్టము కలిగినను ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవుడికి స్తోత్రం చెప్తారా? అందరూ ప్రమాణం చేశాం. చెప్పండిరా, ప్రమాణం చేసాము చేయలేదు? చేశామా ప్రమాణం? నవీన్ ఆలోచిస్తున్నాడు. ప్రమాణం చేశాము మనం ఎక్కడ? బాప్తిస్మం దగ్గర ప్రమాణం చేశాం. ఏమని ప్రమాణం చేశాము? ఇది మొదలుకొని నా జీవిత అంతం వరకు కూడా దేవునికి నమ్మకస్తుడిగా ఉంటాను కదా. ఇంకా ఏమని ప్రమాణం చేశా? ఆయనే నా దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు నాకు లేడు. ఇలాగ ప్రమాణం చేస్తాము. ఆయన నమ్ముకున్నాము, ఆయన యొక్క నామంలో బాప్తిస్మం తీసుకున్నాం. ఇప్పుడు నష్టం కలిగింది, ఏమేం చేస్తాం? మళ్ళా లోపలికి వెళ్ళిపోతున్నాం. వేరేది ప్రమాణం చేయగా నష్టము కలిగిన కూడా ఆ వ్యక్తి మాట తప్పడండి. దేవుడికి స్తోత్రము చెప్తామా? చెడిపోయిన దినాలు నీవి. లోతు దినాల్లో ఎలా ఉన్నారు జనంటే దేవుని మర్చిపోయిన జనాలు కనబడుతున్నారు, దేవుని విడిచిపెట్టేసిన జనాలు. ఈ రోజుల్లో కూడా దేవుడు అక్కర్లేదండి. గత మాసంలో, జనవరి మాసంలో లాస్ ఏంజలస్ ఏం జరిగింది? భయంకరమైన అగ్ని. ఎలాగా? ఏదో ప్లేస్ లో కొంత సెలబ్రేషన్ అవుతుందంట. అందులో మాట్లాడే ఆవిడ ఏమంటే గాడ్లెస్ సిటీ అంట, అంటే దేవుడి పట్టణం అంట. వాళ్ళు స్కోర్ వేస్తున్నారు. స్కోర్ మామ్స్ కి 3, తర్వాత ఇంకేదో వేసి లాస్ట్ గాడ్ కి 0 స్కోర్. అంటే దేవుడికి 0 మార్కులు. అంటే దేవుడికి ఎవరు లేదు. స్కోర్ 0 దేవుడికి. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మర్చిపోయి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు విడిచిపెట్టేస్తే, దేవుని ప్రక్కన పెట్టేస్తే, దేవుని వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు అని దేవునికి లేఖనము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తామా? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కలిగి నువ్వు తిను, దేవుని కలిగి నువ్వు త్రాగు, దేవుని కలిగి నువ్వు త్రాగు అంటే బయట కాదు. చక్కటి డ్రింక్స్ మన దేవుడు ఇచ్చాడు, వాటిని మనం త్రాగాలి. బయటకి చాలా భయంకరమైన వాటిని కూడా త్రాగి శరీరాన్ని పాడు చేసుకుంటున్నా అనేక మంది కనబడుతున్నారు. లోతు దినాలు ఎలాంటివి చెప్పండి? చెడిపోయిన దినాలు, దేవుని మర్చిన దినాలు, దేవుని మర్చిపోయిన ప్రజలు కనబడుతున్నారు. ఈ రోజుల్లో కూడా దేవుని మర్చిపోయిన ప్రజలు మాత్రమే కనబడుతున్నారండి. ఇది మొట్టమొదటి దేవుని మర్చిపోయారు. అయితే రెండవ పాయింట్ చెప్పమంటారా? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? చదవండి ఒకసారి. ఆదికాండము. ఇలాంటి జనాలు ఎలా ఉంటారండి అని మీరు అడగచ్చు. వాళ్ళు అనుకున్నారు నేను కూడా అలాగే ఉంటానా? లేదు, నువ్వేం చేయాలో దేవుడు మాట్లాడుతాడు. చదవండి. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. జెనసిస్ 19:17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా. ఇదండి దేవుడి యొక్క ఆజ్ఞ. దేవుడి యొక్క ఆజ్ఞ మనం పాటించాలి. దేవుడి యొక్క ఆజ్ఞ అంటే తెలుసా? నీవు వాటి వెలుపలి తీసుకొచ్చాడు. ఫస్ట్ నీవు వెలుపలి కలవాలి దేవుడు అక్కడ. చూడండి ఏముంది 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత, వెలుపలికి తీసుకెళ్ళకుండా ఆ పర్వతం దగ్గర తీసుకెళ్ళచ్చు కదా? ఏంటవి
అంతే కదా. ఆ లోతులు ఎంత దూరం తీసుకొచ్చే బదులు ఆ పర్వతం ఏదో ఎక్కించచ్చు కదా, లేదు వెలుపలికి మాత్రం తీసుకొచ్చి. అంటే వెలుపలి కంటే సొదొమ పట్టణము గొమొర్రా పట్టణము నుండి బయటికి తీసుకొచ్చాడు. అది మాత్రమే దేవుడి పని. మనల్ని కూడా లోకము నుండి దేవుడు ప్రత్యేకపరిచాడు, అంతవరకే. నిన్ను లోకంలో నుండి ఆయన బయటికి తీసుకొచ్చాడు, అంతే. అతనికి చికేయించాడు దేవుడు. నీ తోడుగా ఉంటాడు, అన్ని చేస్తాడు. మిగతా చేయవలసింది నువ్వే, పారిపోవాల్సింది నువ్వే, పరిగెత్తవలసింది నువ్వే, వెనక చూడకుండా ముందుకే సాగిపోవాల్సింది కూడా నువ్వే. దేవుడికి స్తోత్రం. దేవుడు చేయవలసిన పని దేవుడు చేశాడు. వెలుపలికి తీసుకొచ్చాడు మనందరినీ. ఇక్కడ కూడా లోతు కుటుంబాన్ని వెలుపలికి తీసుకొచ్చాడు. అక్కడ రాయబడిన మాట తెలుసా? మీరు 16 వచనం చదివినట్లయితే ఆలస్యం చేశాడంటే లోతు. చదవండి 16 వచనం. అతడు తడవు చేయటం వలన, చదవండి, అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. ఆదికాండము 19:16 వచనం. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఇది దేవుడు చేసిన పని. మనందరినీ కూడా దేవుడు లోకంలో నుండి బయటికి వేరు చేశాడండి. లోకంలో ఉంచినది, లోకంలో ఉంచిరే మీరు బతకండి, మీరు పారిపోండి, మీరు ఆ పర్వతానికి వెళ్ళి అనలేదు. లోకంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. లోకంలో నుండి, శాపంలో నుండి, పాపంలో నుండి మనందరినీ కూడా వెలుపలికి తీసుకొచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఎలా తీసుకొచ్చాడు తెలుసా? ఆయన సిలువ బలియాగము ద్వారా. మనందరం కూడా సిలువ బలియాగము ద్వారా మన చేతులను పట్టుకొని ఆయన బయటకు తీసుకొచ్చాడు. లోపు తడవ చేస్తాడు, ఆలస్యం చేస్తాడు, అక్కడక్కడే ఉంటున్నాడు, రావట్లే. వెంటనే దేవదూత లోతు హస్తాన్ని పట్టుకున్నాడు, లోతు యొక్క భార్య చేతిని పట్టుకున్నాడు, లోతు యొక్క 2 కుమార్తెల చేతిని పట్టుకున్నాడు. వారిని బయటికి లాగి పరిగెత్తుకుని ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఊరి వెలుపలికి వచ్చాడు. అక్కడ నిలబెట్టి ఒక మాట అంటున్నాడు. ఏంటి తెలుసా? ఇదిగో, మీరు నీ ప్రాణములు దక్కించుకున్నట్లుగా పారిపోము, నీ వెనుక చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడ కూడా నిలవవద్దు. 3 విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు. 3 విషయాలు మాట్లాడుతున్నాడండి. 1, నీవు పారిపోమంటున్నాడు. 2, నువ్వు వెనక చూడొద్దు అంటున్నాడు. 3, ఎక్కడ కూడా నిలవద్దు. ఎక్కడ? ఈ మైదానంలో. అంటే కింద నిలవద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు నువ్వేం చేయాలి? పారిపోమని చెప్పగా. ఇదండి దేవుడు మాట్లాడుతున్న మాట. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని విడిపించాడు. దేవుడు మన పాపములను విడిపించాడు, శాపములను విడిపించాడు, లోకములను విడిపించాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు సాగిపోండి, మీరు వెనక్కి చూడవద్దు, ముందుకే చూడండి. ఈ మైదానంలో ఎక్కడ ఉండవద్దు. ఈ మైదానంలో ఉంటే ఏమవుతుంది? అగ్ని గంధకాలు మళ్ళా మిమ్మల్ని పట్టుకుని లోకంలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉండదు. మరి ఎక్కడ ఉండాలి? పర్వతం ఎక్కండి, ఆ పర్వతం మీదకి వెళ్ళిపోండి. ఆ పర్వతంలో ఉంటే చాలు, నీ యొక్క జీవితం బాగుంటది అని దేవుని యొక్క ఆజ్ఞ మనకు కనబడుతుంది. అటువంటి ఆజ్ఞ ఇస్తున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్తామా? మొట్టమొదటి ఏంటి? చెడిపోయిన దినాలు, దేవుని మర్చిపోయిన దినాలు. అయితే దేవుని గుర్తు పెట్టుకున్న వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, దేవుని మనము ఆ యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆ యొక్క మైదానంలో నిలవద్దు. పర్వతం ఎక్కడ? ఏ పర్వతం అంట? ఆ ఎదుట ఉన్న పర్వతంలో నీవు తప్పించుకొని పారిపోము. ఆ పర్వతమునకు పారిపోమని ఆ యొక్క దేవదూత లోతుతో మాట్లాడుతున్నాడు, లోతు యొక్క భార్యతో మాట్లాడుతున్నాడు, లోతు యొక్క కుమార్తెతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లోతు యొక్క దినాలు, దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఆజ్ఞిస్తున్నా తెలుసా? మనము ఆయన యొక్క మార్గంలో నడవడానికండి, మనము ఆయన యొక్క త్రోవలో నడవడానికి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు మోషే ద్వారా తెలుసా? నా ప్రజలు వారందరూ కూడా నేను చెప్పిన మార్గంలో నడవడానికి దేవుడు మోషేను పిలిచాడు. మోషే ద్వారా దేవుడు వారికి ఆజ్ఞలు అనుగ్రహించాడు. ఈ రోజు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు మనతో మాట్లాడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయన చెప్పింది మనం చేయాలి. చాలా మంది
ఆయన చెప్పింది చేయకుండా, ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేయకుండా వారు అనేక రకాలైన చేస్తూ ఉంటారండి. అనేక రకాలైన వాటితో నిమగ్నం అయిపోతూ ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞ ఎంత క్లియర్ గా దేవుడితో మాట్లాడుతున్నారు. వాటిని వెలుపలికి తీసుకొచ్చాడు. వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత మీరే పారిపోండి. ఎన్నిసార్లు దేవుని వాక్యం రాయడం తెలుసా? పారిపోమన్నమాట. ఎవడొస్తుందా? నీ ఎవడొచ్చారు? నీవు పారిపోము. దైవసంగా నీవు వీటన్నిటి విసర్జించి నీవు పారిపోము. దైవలతో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, అందరితో కూడా, చిన్న పిల్లలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. పారిపోండి, పాపము జోలికి వెళ్ళవద్దు, పారిపోండి. కనీసం పారిపోలేకపోయినా నడిచేయడానికి వెళ్ళిపోవాలి, అంతేగాని అక్కడ నిలవడానికి వీల్లేదు. కనీసం నడవలేకపోయినా పాకుతూ, ఒక చిన్న పిల్లవాడు ఎలా పాకుతాడో మనం కూడా పాకుతూ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోవాలి. లోకం వైపు చూడకూడదు, వెనక తట్టు చూడడానికి వీల్లేదు. వెనకాల లోకం ఉంది, వెనకాల నాశనం ఉందండి. చూడండి ఎంత చక్కటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. వారి వెలుపలికి తీసుకుని వచ్చి ఆ దూత అంటున్నాడు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము. వెనక చూడకు. వెనక చూస్తున్నామేమో, వెనక చూడొద్దని దేవుని వాక్యం చదివిస్తుంటే వెనక చూస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం ప్రక్కన పెడుతూ ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం చేస్తే మనము దీవించబడతాం. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిస్తే మనం దీవించబడతాం. మీకా గ్రంథంలో ఒక మాట రాయండి, చదవండి ఒకసారి. మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామా? మీకా గ్రంథం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడట? 3 విషయాలు అడుగుతున్నాడు. న్యాయంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? న్యాయంగా నడుచుకోవాలి. న్యాయం కనబడుతుంది. న్యాయం సంతవీలుగా పడుతుందంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది. న్యాయంగా నడుచుకోవట్లేదు, అన్యాయమే. ఎక్కడ చూసి ఏం కనబడుతుంది? అన్యాయం. కానీ దేవుడు అడుగుతున్నాడు న్యాయంగా నడుచుకోవాలి. రెండోది, కనికరమును ప్రేమించాలి. అని ఇతరుల మీద ఏం చేయాలి? జాలి పడాలి. అక్షరంతో కాదు. త్రాగుబోతు కనబడితే ఎలా ఉంటాం మనం? త్రాగుబోతు ఎవరైనా కనబడితే అసహించుకుని దూరంగా అయిపోతాం. సిగరెట్ తాగేవాడు కనబడితే ఏం చేస్తాం మనం? అసహించుకుని బదులు కనికరపడి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే ఎంత బాగుంది. కనికరమును ప్రేమించాలి. మూడవది, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. అంటే దేవుని ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నారు? చాలా మంది గర్వంతో ప్రవర్తిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించేవాడు మరి ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాను. నిజమే కదా? దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటో తెలుసా? న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, అంతేకాదు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలండి. ఇంతే కదా. మరి ఆయన అంటున్నాడు, చాలా సింపుల్ అంటున్నాడు, ఇంతే కదా, ఇంకేం అడగలేదు, నేను ఇవేమి అడగలేదు. దేవునికి ఆజ్ఞ చేయలేమా? పాల్పమంటున్నాడు, అది న్యాయం. రెండవదిగా కనికరమును ప్రేమించమంటున్నాడు. మూడవదిగా దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించమంటున్నాడు. ఇదేనండి పర్వత అనుభవం. పర్వతం ఎక్కి పారిపోమంటున్నాడు. పర్వతం ఎవరైతే ఎక్కగలుగుతారో వారు ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా వాటిని చూసి నవ్వుతారు, భయపడరు. పర్వతం ఎక్కిన వారు మాత్రమే. మరి ఎవరు భయపడతారు? పర్వతం కింద ఉంటారే వారు భయపడతారు. పర్వతం కింద ఉంటారే వారు దిగులు పడతారు. పర్వతం కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పర్వతం మీద కలిపిన ఆ యొక్క ఉరుములు మెరుపులకు భయపడుతూ ఉన్నారు. ఆ పర్వతం మీద ఎక్కిన మోషే హాయిగా 40 దినాలు దేవుని యొక్క మహిమతో జీవించాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఒకసారి ఆ మాట నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండము చదవండి. 20వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి వారు దూరముగా నిలిచి, చాలండి ఎలా ఉన్నారో తెలుసా? ప్రజలందరూ కూడా ఉరుములు
మెరుపులు, ఆ బూరధ్వని అంతా కూడా ఆ పర్వతం యొక్క ధూమమును చూచి వారు భయపడ్డారంట. చదవండి ఇంకా 19వ అధ్యాయం 18 చదవండి. 18 యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. చాలండి, ఇదంతా కూడా పర్వతం మీద అవుతుంది. ఈ పర్వతం కింద ఉన్న ప్రజలందరూ కూడా ఆ ఉరుములకి, ఆ మెరుపులకి, ఆ బూరధ్వనికి ఎలవడంగా భయపడి వారందరూ కూడా దిగులు పడి అక్కడే ఉన్నారు. ఎందుకు? వీళ్ళందరూ పర్వతం యొక్క కింద ఉన్నారు. మరి పర్వతం మీద ఎవరో తెలుసా? మోషే పర్వతం మీద ఎక్కి ఆ ఆజ్ఞలని పొందుకోవడానికి దేవుడితో మాట్లాడుతూ ఉంటే అతను భయపడలేదు. 40 దినాలు హాయిగా దేవుడితో గడపగలిగాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? పర్వతం ఎక్కిన వారికి, పర్వతం కింద వారికి చాలా తేడా. అందుకే లోతుతో దేవునికి దేవత అంటున్నాడు, లోతు ఆ పర్వతం మీద పారిపోవాలన్నాడు. ఆ పర్వతం ఎక్కండి అన్నాడు. పర్వతం అంటే ఏది కాదు, ప్రార్థన అనే పర్వతం, ఉపవాస ప్రార్థన అనే పర్వతం. ఇవి మనం ఎక్కాలంటే దేవునికి నామాన్ని స్తుతించాలి. చివరిగా 3వది కూడా చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది ఎలాంటి దినాలు? ఇవి చెడిపోయిన దినాలు, దేవుని విడిచిపెడుతున్న దినాలు, దేవుని మర్చిపోతున్న దినాలు. రెండవది ఏంటి? దేవునికి ఆజ్ఞ ఇంకా మారుమోగుతున్న దినాలండి. దేవునికి ఆజ్ఞ మనకి ఇంకా వినబడుతున్న దినాలు. దేవునికి ఆజ్ఞ లేకుండా లేదు. దేవునికి ఆజ్ఞ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమయ దినాలు ఎలాంటి తెలుసా? సమయ దినాలు చదవండి ఒకసారి. మొదటి సమయాలు గ్రంథం. అలాంటి దినాలు అయితే చాలా చాలా భయంకరమైన దినాలండి. కానీ అలాంటి దినాలు కాదు. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఒకసారి. సమయాల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం దానిపై మొదటి వచనం చదవండి. మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవా పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఇదండి, అంటే దేవుని ఆజ్ఞ సరిగా రావట్లేదు ప్రజలకి. దేవుని యొక్క మాటలు రావట్లే. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవ్వట్లేదు. చాలా అరుదుగా ప్రత్యక్షం అవుతుందంట. అప్పుడప్పుడు తరచుగా అవ్వట్లేదు, అప్పుడప్పుడు అవుతుంది. అరుదుగా అయిపోయింది. అలాంటి దినాలు కాదండి ఇవి. దేవుడు తెగ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే దేవుని వర్తమానం వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్న దినాలు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? లోతుతో మాట్లాడిన దేవుడు ఇతనాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 3 విషయాలు. నీవు ఎక్కడ కూడా నిలవద్దు, ఆయన పాల్గొన. రెండోది, నువ్వు వెనక్కి చూడొద్దు, నువ్వు ముందుకే సాగిపోవాలి. వెనక్కి తిరగొద్దు, వెనక్కి చూడొద్దు. వెనక్కి తిరగకుండా మనం ముందుకి సాగిపోమని దేవుడు కోరుతున్నాడు. పారిపోమంటున్నాడు, పర్వతం మీదకి ఎక్కమన్నాడు. అయితే ఇలాంటి టైంలో ఏం జరిగిందో 3వ విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. 3వది ఏం తెలుసా? డేస్ ఆఫ్. ఫస్ట్ది చెడిపోయిన దినాలైతే, రెండవదిగా ఆ యొక్క ఆజ్ఞ అవుతున్న దినాలైతే, 3వది అవిధేయత కలిగిన దినాలు కూడా ఇవే. అవిధేయత ఏంటి తెలుసా? అవిధేయత. లోతు భార్య, లోతు ఇద్దరు మాత్రం పరిగెడుతున్నారు. సడన్ గా లోతు భార్య ఏం చేసింది తెలుసా? పరిగెడుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి. చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం. ఆదికాండం 19:26వ వచనం. The book of Genesis 19:26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఇదండి చూచి అనమాట. వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. ఇప్పుడు 28 సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానము ప్రదేశము యావత్తును చూడగా ఇందాకేమో చూచి అని చెప్పాం, ఇప్పుడు చూడగా. ఇంతకీ ఇదెవరు? 27 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా
సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా తట్టును ఆ మైదాన ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచుచుండెను. ఇందుకు ఇద్దరు వ్యక్తులు చూసారా? ఒకరు లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, అబ్రహాము అలా చూశాడు. చూసిన ప్రదేశాలు వేరు వేరు, బాగా గమనించాడు. లోతు ఎక్కడ చూశాడు? లోతు భార్య ఎక్కడ చూసింది? పరిగెడుతూ తాను వెనక్కి చూసింది కదా, తను పరిగెడుతూ వెనక్కి చూసింది. అబ్రహాం ఎక్కడ చూశాడు? అబ్రహాం యెహోవా సన్నిధికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా ఇలా చూశాడు. రెండింటికి తేడా మీరు అడగచ్చు, అదేంటంటే రెండు కూడా చూడగా చూచి అని మాట మన తెలుగులో ఉన్నాయి కదా అంటే, అందుకే బైబిల్ని ఎలా చదవాలంటే ఈ తెలుగులో కాదు, ఈ బైబిల్ రాయబడింది లాంగ్వేజ్ కింద అర్థమవుతుంది. బైబిల్ ఎలా పడితే అలా మనం చదవడానికి వీలేదు. అంటే ఈ బైబిల్ని ఏం చేస్తామంటే గ్రీకు భాష, కొత్త నిబంధన అంతా గ్రీకు భాషలో రాయబడింది, పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో రాయబడింది. హెబ్రీ భాషలో ఈ యొక్క లోతు భార్య చూసిన మాటకు అర్థం ఏంటి తెలుసా? నాబాత్ అనే మాట రాయబడింది. నాబాత్ అంటే నిదానించి చూసిందంట, అంటే కావాలని చూసింది, ఏదో పొరపాటు కాదు, కావాలని చూసింది. నాబాత్ అర్థం ఏంటంటే కావాలని చూడటం, కావాలని నిదానించి చూడటం అన్నమాట. అది కావాలని చూడటం. లోతు భార్య కావాలని చూసింది. మరి అబ్రహాం ఎలా చూశాడు? ఆ మాటకి అబ్రహాం చూసిన మాటకి షాకా అనే మాట ఉపయోగించాడు. షాకా అంటే నిరీక్షణతో చూశాడు. నిదానించి చూడటము, నిరీక్షణతో చూడటం. నిదానించి లోతు భార్య గమనించి కావాలని ఆ పట్టణాన్ని చూసింది. అదే ఈ యొక్క అబ్రహాం అయితే ఎలా చూసాడు తెలుసా? షాకా అంటే నిరీక్షణతో చూశాడు. ఎందుకు చూశాడు? అసలు అబ్రహాము ఆ తట్టు గురించి లేకపోతే ఆ సొదొమ పట్టణాల గురించి ప్రార్థన చేస్తున్నాడంట. కొన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పట్టణంలో తన యొక్క తమ్ముడు యొక్క కొడుకున్నాడు, అక్కడ లోతు ఉన్నాడు. లోతు కుటుంబం కాపాడబడాలి అని దేవుని విజ్ఞాపన చేస్తున్న అబ్రహాము ఇప్పుడు అక్కడ నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధి నిలబడింది ఎక్కడైతే ఆ యొక్క ప్లేస్ వెళ్ళిపోయాడు, అక్కడ నిలబడ్డాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు, సొదొమ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైతే నిలవబడి అబ్రహాంతో మాట్లాడాడో, ముచ్చరించడు 50 మంది ఉంటే నీకు మందుని క్షమిస్తావా, లేదా 40 మందిని క్షమిస్తావా, 30 మంది ఉంటే బేరమాడాడు కదా అబ్రహాం. ఒక రోజు ఆ బేరమాడిన స్థలంకి వెళ్ళిపోయాడు. ఎక్కడ బేరమాడాడు? దేవుని యొక్క సన్నిధిలో బేరమాడాడు. అక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాం. ఆ సన్నిధిలో నిలబడ్డాడు అబ్రహాం. అక్కడ నిలబడి నిరీక్షణతో చూడడం మొదలు పెట్టాడు. లోతు కుటుంబం ఏమైనా కాపాడబడిందా అని చూడడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? లోతు భార్య ఏమో కావాలని చూసింది, అబ్రహాం కావాలని కాదండి, నిరీక్షణ కలిగి చూస్తాడు. నిరీక్షణతో ఆ స్థలాన్ని చూడడం మొదలు పెట్టాడు. చివరికి ఏమైంది తెలుసా? లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. మిగతా వాళ్ళందరి యొక్క మరి దుష్టిదంతా కనబడుతుంది. ఆ తట్టు చూసినప్పుడంట యావత్తు కూడా ఆ ప్రదేశం పొగ పొగ వలె లేచడం చూసాడంట. అయితే ఆ లోతు భార్య మాత్రము అతని వెనక్కి నుండి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయాడు. ఎందుకు లోతు భార్య అంటే అటువంటి స్థితిలోకి వచ్చింది? లోతు భార్య అంతగా మరి వెనక్కి తిరిగి చూడడానికి గల కారణం ఏంటి? వెనక్కి ఈరోజు అనేక మంది చూడడానికి గల కారణం చెప్పమంటారా? 3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. లోతు భార్య మొట్టమొదటిగా ఆమె యొక్క హృదయము సొదొమ పట్టణము గొమొర్రా పట్టణంతో పెనవేసుకుపోయిందండి. అనుసంధానించబడి కనెక్ట్ అయిపోయింది. ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడంటే ఆ వ్యక్తి ఆ పాపంతో ఏమైతే తెలుసా? మిళితమైపోయాడు. ఒక వ్యక్తి ఒక త్రాగుబోతుగా ఉన్నాడంటే ఆ మందుతో అతని హృదయం ఏమైంది? పెనవేసుకుపోయింది. సిగరెట్తో పెనవేసుకుపోయింది, లోకముతో పెనవేసుకుపోయింది. ఇక్కడ ఈ యొక్క లోతు భార్య యొక్క హృదయము సొదొమ పట్టణంతో ఏమైంది తెలుసా? అనుసంధానం అయిపోయింది. అందుకే వెనక్కి తిరిగి చూసి ఈరోజు ఒకవేళ నీవు కూడా లోకం వైపు చూస్తున్నావంటే నీ హృదయము దేవుని సరైనది కాదంటే అది లోకముతో కనిపిస్తుపోయింది. దాన్ని విడిపించి వేచేయాలి, ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్తావా? రెండవది ఆమె దేవుని ఆజ్ఞను పాటించలేకపోయింది. దేవునికి ఆజ్ఞ ఏమంది? నువ్వు వెనక్కి చూడొద్దు అంది. నువ్వు పరిగెత్తమంటుంది, పరిగెత్తిందా లేదా? పరిగెత్తింది. ఆ పర్వతం
వెనక్కి తిరిగి చూసింది. స్పాట్లో ఆమె పుస్తకం, స్పాట్లో మనం క్షమించలేదు అక్కడ. ఈరోజు క్షమిస్తున్నాడు దేవుడు. నువ్వు వెనక్కి వెళ్ళిపోయినా క్షమిస్తున్నాడు, ప్రార్థన చేయకపోయినా క్షమిస్తున్నాడు, ఉపవాసం ప్రార్థన ఉండకపోయినా క్షమిస్తున్నాడు. దేవుడు క్షమిస్తున్నాడు క్షమిస్తున్నాడు క్షమిస్తున్నాడని దేవుడు తక్కువ అంచనా వేయవద్దు. ఆయన రోజు చూస్తాడు. ఒక్క సమయంలో యాకోబు యొక్క తొడ ఏమైపోయింది? ఒక్క 20 సంవత్సరాలు ఆయన ఏమన్నారు? అన్యాయంగా సంపాదించుకున్నాడు ఆస్తిని, ఏమనలేదు. మామ యొక్క ఆస్తి అంతా కూడా తన తిప్పుకున్నాడు. దేవుడు ఏమని అన్నాడా? లేదు. అన్న యొక్క ఆస్తి వాళ్ళు తీసుకున్నాడు యాకోబు. దేవుడు ఏమని అన్నాడా? లేదు. మరి తన యొక్క తండ్రిని మోసగించాడు, అన్నని మోసగించాడు, అన్న యొక్క జ్యేష్ఠత్వం హక్కు తీసుకున్నాడు. దేవుడు ఏమని అన్నాడా? లేదు. ఏమి అనలేదు. కానీ లాస్ట్ లో మాత్రం ఒక్క దెబ్బ వేసాడు. ఎందుకు తెలుసా? దేవుడి యొక్క ఆజ్ఞ పాటించట్లేదు. అన్నది సమాధానం కూడా అంటున్నాడు. దేవుడు సమాధానం పడుతున్నాడు. గత మనం నేర్చుకున్నాం కదా, ఆ యొక్క రాయల వారి యొక్క గృహంలో జరిగిన కూటంలో యాకోబుని దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞ పాటించి యాకోబు అంటుంటే నేను పాటించిన అంటున్నాడు. ఒక్క దెబ్బ తీసి ఆ తొడ మీద కొట్టినప్పుడు ఏమైంది? ఆయన చూస్తాడు ఒక్కసారి దెబ్బేస్తాడు. ఇక్కడ లోతు భార్య దేవుని ఆజ్ఞను పాటించలేదండి. ఆమె డిసోబీడియంట్ అంటే అవిధేయత చూపించిందండి. ఈ రోజుల్లో కూడా చాలా మంది అవిధేయత చూపిస్తున్నారు, దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నారు. మూడోది తెలుసా? ఆమె తీర్పు యొక్క తీవ్రతను నమ్మలేదు. తీర్పు ఇలా ఉంటుందా, ఒకసారి చూద్దాం అనుకుందేమో, నిజంగా అగ్ని కురుస్తుందా ఒకసారి చూద్దాం అనుకుందేమో, నమ్మకపోతేనే కదా ఆయన తిరిగి చూస్తారు. లోతు భార్య ఒక్కసారి వెనక్కి చూస్తుంది. ఇంత పెద్ద అగ్ని గంధకాలు కురుస్తుంటే భయపడిపోయింది. మేబీ ఆ భయం అంతా కూడా ఒక్కసారిగా ఉప్పు స్తంభంగా మారిపోయింది. 3 విషయం, దేవుడి యొక్క మాట నిరంతరం కాదండి. దేవుడు ఏమైతే చెప్పాడో అది చేసే దేవుడు అయినాడు. మనము నమ్మి తీరాలి. వెనక్కి తిరిగి చూడడానికి వీళ్ళు తలవచ్చిన కలుపుకుంటా. లోతు భార్య హృదయము సుధమ పట్టణంలో కనిపిస్తుపోయింది. లోతు భార్య దేవుని ఆజ్ఞను పాటించలేకపోయింది. లోతు యొక్క భార్య దేవుని యొక్క ఉగ్రత యొక్క తీవ్రతను నమ్మలేకపోయింది. ప్రార్థన చేస్తుందా?